గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రవక్తలలో పెద్ద ప్రవక్త దేవుని దగ్గర నిలవబడి దేవుని సమాచారాన్ని తీసుకొని ప్రజలతో మాట్లాడటంలో ఒక మంచి దర్శనము కలిగిన ప్రవక్త యెషయా 3 పర్యాయాలు ప్రవచనము పలికి సంఘానికి ఈ రోజున చక్కని దేదీప్యమైనటువంటి ప్రకాశవంతమైన వర్తమానాలతో ఈ యెషయా గ్రంథాన్ని బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది. ఈ యెషయా గారు సెలవిస్తూ ఉన్నాడు, దేశమునకు నెమ్మది ప్రాప్తించిన తరువాత, యుద్ధాలు ఆగిపోయిన తరువాత, సమాధానము లభించిన తరువాత దేవుని ప్రజలైన వారి కొరకై వర్తమానాన్ని తన ప్రవచనము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. సంఘానికి 3 విషయాలు ఉండాలి. మొదటిగా ఎవరు ఉండాలి అంటే ఒక మంచి కాపరి ఉండాలి. రెండవదిగా ఎవరు ఉండాలి అంటే యాజకుడు ఉండాలి. మూడవదిగా ఎవరు ఉండాలంటే నాయకుడు ఉండాలి. నాయకుడు అలాగే యాజకుడు ప్రవక్త లేకపోతే సంఘము నాశనానికి దారితీస్తూ ఉంది. అందుకని సంఘము చెడిపోకూడదు అంటే దేవుని వలన కట్టబడిన సంఘంలో ఈ 3 వ్యక్తులు ఉండాలి. నాయకుడు ఉండాలి నడిపించటానికి, యాజకుడు ఉండాలి వారి పాపముల నిమిత్తమై బలి అర్పించి వారి కొరకు ప్రార్థించటానికి, ప్రవక్త ఉండాలి జరగబోవు విషయాలన్నిటినీ, జరుగుతున్న విషయాలన్నిటినీ ప్రవచనము ద్వారా ప్రవక్త సంఘానికి దేవుని వర్తమానము అందిస్తూ ఉండాలి. ఇవి లేకపోతే సంఘము నశించిపోతుంది. మన కుటుంబ వ్యవస్థలో కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే డబ్బు కదండి. డబ్బు లేకపోతే కుటుంబంలో ఏది నడవదు. బియ్యం కొనాలన్నా, కూరగాయలు కొనాలన్నా, బిడ్డల్ని చదివించుకోవాలన్నా, ప్రయాణం వెళ్ళాలన్నా, ఇంటిలో ఏది చెయ్యాలన్నా కావాల్సింది ఏంటమ్మా? డబ్బు కావాలి. డబ్బు సంపాదించటానికి మనుష్యుడు ఎన్నో ఆలోచనలతో ఉన్నాడు, ఎన్నో ఉద్దేశములతో ఉన్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని, నా కుటుంబాన్ని ఒక చక్కని సంతోషకరమైన కుటుంబంగా నడిపించాలని ప్రతి పురుషుడు స్త్రీ కూడా ఈ రోజున తాపత్రయాలు పడుతూనే ఉన్నారు. కుటుంబ వ్యవస్థను మెరుగు చేసుకోవటానికి అతనికున్న పట్టుదల, అతనికున్న నిరీక్షణ ఈ లోకంలో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ ఛాలెంజ్ని ఓడిపోకుండా, పడిపోకుండా నిబ్బరము కలిగి తన కుటుంబానికి ఓ చక్కని భరోసా ఇవ్వగలిగినటువంటి, ధైర్యం ఇవ్వగలిగినటువంటి యజమానిగా, యజమానురాలుగా ఈ లోకములో నడిపించబడుతూ ఉన్నారు. దేవుని సంఘమును కూడా దైవజనుడు 3 పాత్రలు వహించాలి. దైవజనుడు నాయకుడిగా ఉండాలి, దైవజనుడు యాజకుడిగా ఉండాలి, దైవజనుడు ప్రవక్తగా ఉండాలి. ఎప్పుడైతే దైవజనుడు ఈ 3 లక్షణాలు కలిగి ఉంటాడో సంఘము ఆత్మీయముగా నడిపించబడుతుంది. సంఘము దేవునిని సమీపిస్తుంది. సంఘము దర్శనాలతో నివసిస్తుంది. సంఘము ఆత్మీయముగా బలపడుతుంటుంది. సంఘము విశ్వాసులతో సమాధానముగా ఉంటారు. సంఘము సువార్త ప్రకటిస్తుంది. సంఘము తన సంఘాన్ని కట్టుకుంటుంది. సంఘము
దేవుని కొరకై సిద్ధపడిన సార్వత్రిక సంఘముగా, వధువైన సంఘముగా దేవుని కొరకు కనిపెడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు పిల్లారా, ఈ రోజున నువ్వు ఎదుగుతున్నటువంటి స్థలంలో, నువ్వు జీవిస్తున్న స్థలంలో, నీ దైవజనుని లక్షణాల్లో ఏది కొదువ ఉన్నా అది నీకే నష్టం. అందుకని నీ దాసుని కొరకు నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. నీ దాసుని కుటుంబం కొరకు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. నీ దాసుని కుటుంబాన్ని ఆదుకోవాలి. నీ దాసుని కుటుంబానికి కుడిభుజముగా ఉండాలి. నీ దాసుని చక్కగా నడిపించాలి. నీ దాసుని నీ కొరకు ప్రార్థించటానికి, ఇశ్రాయేలీల కొరకు ప్రార్థించటానికి దేవుడు ప్రవక్తలను సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని సిద్ధం చేశాడండి? ప్రవక్తలను సిద్ధం చేశాడు. ఈరోజు చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఎగురుతున్న ప్రవక్త ఉన్నాడు. జరగబోతున్నటువంటి విషయాలను చెప్పబోయే ప్రవక్తలు ఉన్నారు. నడిచే ప్రవక్తలు ఉన్నారు. గంతులు వేసే ప్రవక్తలు ఉన్నారు. ఎన్నో ఎన్నో అద్భుతాలు చేయగలిగిన ప్రవక్తలు ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన ప్రవక్తలు ఉన్నారు. కానీ వారందరినీ ప్రశ్నిస్తున్నాను, దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్తలేనా? దేవుని చేత నడిపించబడుతున్న మరో ఎలీషా లాంటి వాళ్ళేనా? ఏలియా లాంటి వాళ్ళేనా? మీరందరూ గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పోటీ ప్రపంచంలో మనుష్యుడు ఏ రీతిగా నిలవబడుతున్నాడు అంటే, తన మట్టుకు తానే స్వార్థపూరితమైన మనస్సుతో నిలబడుతున్నాడే కానీ, నేను రక్షించబడినట్లు నా పొరుగు వానిని నేను రక్షించాలి అన్నటువంటి ఉద్దేశము ఈనాడు సంఘానికి లేదండి. సంఘము పురాతనమైన వ్యక్తులతోనే, ఆ కుటుంబాలతోనే, ఆ బిడ్డలతోనే, ఆ మనవలతోనే, ఆ కుటుంబముతోనే సంఘము నడిపించబడుతుంది. కానీ క్రొత్త కుటుంబము, ఒక అన్యమైన కుటుంబము, ఒక విగ్రహారాధన కలిగిన కుటుంబము, ఒక నూతనమైన కుటుంబము సంఘములోనికి చేర్చబడుట లేదు. చేర్చబడుతున్నాయా? మీ అత్తగారు వచ్చేది, మీరు వస్తున్నారు, మీరు వస్తున్నారు, మీ పిల్లలు వస్తున్నారు, రేపొద్దున వాళ్ళ తరాలు వస్తూ ఉంటాయి, అంతే. ప్రవచనము అందుకు కాదండి. ప్రవచనము అంటే క్రొత్త కుటుంబాలు కట్టాలి. మనము నూతనమైన గృహాలను నిర్మిస్తూ ఉండాలి. నూతనమైన గృహాలను దర్శిస్తుండాలి. నూతనమైన గృహాల యొద్దకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండాలి. అది మన జీవితంలో లేకపోతే సంఘము ఆత్మీయముగా దేవుని దగ్గరికి సమీపించదండి. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు ఈనాడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఎలా సెలవిస్తున్నాడు అంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. మొదటిది మందని మేపుట. మందని మేపాలండి. దేన్నైనా కాయొచ్చు, దేన్నైనా మేపొచ్చు, కానీ మందని మేపాలంటే చాలా కష్టమండి. ఈరోజు కూటమని ఎంతమందికి చెప్పామో, ఇంటింటికి వెళ్ళి చెప్పాం, బలహీనులకు చెప్పాం, బలవంతులకు చెప్పాం, సంతోషించే వారికి చెప్పాం, ఏడ్చేవారికి చెప్పాం, కన్నీటితో ఉన్నవారికి చెప్పాం, బాధల్లో ఉన్నవారికి చెప్పాం, కష్టాల్లో ఉన్నవారికి చెప్పాం, అందరికీ చెప్పాం. దేవుని పిల్లారా, మందన కాయడం అంటే చాలా కష్టమండి. చాలామంది అనుకుంటున్నారు 10 గొర్రెలు ఉన్న ఆయనకి ఏంటి ₹1,00,000 వస్తాయి, ఒకటి 10,000 చెప్పి నమ్ముకుంటే అనుకుంటారు. కానీ దానిని కాసి, దాన్ని మేపి, దాన్ని ఒక మంచి క్రొవ్వు కలిగిన దానిగా సిద్ధపరిచి అమ్మే సమయానికి ఆ కాపరి కష్టాలు వర్ణనాతీతం. దేవుని పిల్లారా, వాటికి భాష రాదు, వాటికి ఈ తెలివి లేదు. వాటికి ఒకే ఒక మందకున్న లక్ష్యం ఏంటో తెలుసా? తన యజమానికి లోబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాయండి? యజమానికి లోబడతాయి. యజమాని ఎలా రమ్మంటే అలా వెళతాయి. యజమాని ఏ దుక్కుకి వెళుతున్నాడో,
యజమాని ఏ మార్గంలో వెళుతున్నాడో యజమానిని వెంబడిస్తూ ఉంటాయి. యజమాని వంకర డెంకరగా వెళ్ళినా మంద కూడా వెనకాల వెళ్తుందమ్మా, వంకరగానే వెళ్తుంది. మన గొట్టి మీద చూస్తూ ఉంటాం. నేను కారు వేసుకెళ్తున్నప్పుడల్లా మంద ఎదురవుతూ ఉంటుందండి. ట్రాఫిక్కి అడ్డమైపోతూ ఉంటాయి, ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తుంటాయి. కానీ కాపరి ఒక ప్రక్కన ఉండి వాటిని చక్కగా నడిపిస్తూ ఉంటాడే కానీ అడ్డం వచ్చింది కదా అని తన చేతిలో ఉన్న కర్రతో ఎప్పుడు దానిని కొట్టడం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెల్ని కొట్టకూడదండి. సామెత ఉంది ఒకటి, ఏంటో తెలుసా? కొడితే కాలు మీద కొట్టు కానీ కడుపు మీద మాత్రం కొట్టకంటారండి. చాలామంది ఈ దినాల్లో కాపరులైన వారు గొర్రెల్ని అర్థం చేసుకోవడం లేదు, పిండుకు తింటున్నారండి సంపాదించుకోవటానికి. దేవుని పిల్లారా, దేవుడు సేవకుని ఆశీర్వదిస్తాడండి. ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఎలా ఆశీర్వదిస్తాడు తెలుసా? మందను ఆశీర్వదించిన తర్వాతనే సేవకుని ఆశీర్వదిస్తాడు. మందను ఆశీర్వదించకుండా సేవకుడును దేవుడు ఆశీర్వదించడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకు మంద కొరకు సేవకుడు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేస్తుండాలి. తన మంద కొరకు, తన మంద ఆరోగ్యము కొరకు, తన మంద మరి విస్తరించబడాలని వాటి కొరకై సేవకుడు ఎప్పుడు ప్రార్థన చేస్తే సంఘం ఆ యొక్క మంద పెరుగుతూ ఉంటే కాపరి కూడా ఎలా ఉంటాడండి? పెరుగుతూ ఉంటాడు. సంఘము పెరగలేదు అంటే, ఆస్తిలో పెరగకపోయినా, ఐశ్వర్యంలో పెరగకపోయినా, ఉద్యోగాల్లో పెరగకపోయినా, చదువుల్లో పెరగకపోయినా, ఏ రంగంలో మీరు ఎదగకపోతే సంఘములో ఉన్న కాపరి కూడా ఎదగలేడు. అందుకని సేవకుడును దేవుడు దేనితో పోల్చాడు అంటే గొర్రెల కాపరితో పోల్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెలను ఎవరితో పోల్చాడు అంటే విశ్వాసులతో పోల్చాడు. దేవుని పిల్లారా, గ్రహిస్తున్నారా మీరు? నాకు ఒక మంచి మాట గుర్తుకొచ్చింది, చదువుదాం చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించున్నట్లుగా మేము మీ మధ్యన సాధులమై ఉంటిమి. దేవునికి స్తోత్రం. మేము మీ మధ్యన స్తన్యమిచ్చు తల్లి వలె ఉన్నాము అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో అతి మిక్కిలి ప్రాముఖ్యమైన పాత్ర ఎవరిది అంటే తల్లిది. తల్లిని తల్లిగా గుర్తించినది ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలు చేయవలసిన పని. అది తల్లిని తల్లిగా గుర్తించాలి. తల్లిని తల్లిగా నువ్వు గుర్తించకపోతే, తల్లిగా నువ్వు సన్మానించకపోతే, తల్లిని నువ్వు గౌరవించకపోతే, తల్లి పట్ల నీ జీవితము అసభ్యకరముగా ఉంటే, తల్లికి నీవు కనీసము ముద్ద పెట్టకపోతే, తల్లిని ఆదరించకపోతే, తల్లిని నువ్వు కాపాడకపోతే నిన్ను కనిన తల్లికి వేదన. దేవునికి స్తోత్రం. బిడ్డను ఎన్ని మాసాలు మోస్తుందండి? 9 మాసాలు మోస్తుంది. 9 మాసాలు మోసిన తరువాత అప్పుడు దేవుడు బిడ్డనిస్తాడు. 9 నెలల మోసిన బాధ అంతటిని బిడ్డను చూడగానే ఏమైపోద్దమ్మా? మర్చిపోతుంది. ఏం చేద్దామా? మర్చిపోతుంది. బిడ్డలు పెద్ద అయిన తర్వాత కడుపు మీద తన్నా, తిట్టినా, అమ్మని తిట్టినా, నీ లెక్క ఏంటే నాకు అని అన్నా. చాలామంది బిడ్డలు తల్లిని అంటారండి, అమ్మని నాన్న ఏమంటారండి?
నీ లెక్కేటి నాకు, నీ లెక్కేటి నాకు అంటారు. ఏంటి 10 నెలలు మోసి వీడిని కన్నీ పెద్ద చేసి కష్టపడి ఎండలో కష్టపడి వానలో తడిసిపోయి మంచులో తడిసిపోయి ఇన్ని చేసినా కానీ ఏమంటదమ్మా, నీ లెక్కేటి నాకు. తల్లి నీ తల్లి అయినా ఇక్కడ తల్లి దైవజనుడు దైవజనరాలే. చాలామంది దైవజనుడిని దైవజనరాలు నీ లెక్క ఏంటయ్యా, నీ అవసరం ఏంటయ్యా, మాకు ప్రార్థన వచ్చాయా. నేను నీ ముందే కాదు, మా ఇంట్లో కూడా నేను ప్రార్థన చేసుకోగలను, నా ఇంటిలో బైబిల్ చదవగలను, నా ఇంట్లో నేను ఆరాధన చేసుకోగలను అని అనుకుంటున్నావేమో. దేవుడు ఏమన్నాడు తెలుసా, ఎక్కడ 2 లేక 3 నా నామమున కూడి ఉంటారో, ఎలా అమ్మా, ఎక్కడ 2 లేక 3 నా నామమున, ఎవరి నామమున, యేసయ్య నామమున కూడుకుంటారో, కలుసుకుంటారో, ఆరాధిస్తారో అక్కడ ఉంటాడంటే యేసయ్య. నీకు చదవచ్చు, నీకు ఆరాధన వచ్చు, నీకు బైబిల్ వచ్చు అనుకుంటే కుదరదు. ఎవరు ఉండాలంట అక్కడ, 2 లేక 3. నీ ఇంట్లో 3 కాదు, 2 లేక 3 ఎవరో తెలుసా, నీ పొరుగు వారితో, నీతో కాదు, నీ ఇంటి వారితో కాదు. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నా దేవుడు ఏమని తెలుసా, వారు ఒక్కరితో సమానం. మీకు అర్థమైందా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరితో సమాధానం, ఒకళ్ళే. నీ ఇల్లుతో కలిసి ఇంకో 2 ఇళ్ళు చేర్చుకుని కలిపి ప్రార్థన చేస్తే అక్కడ యేసయ్య ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా, పౌలు చెబుతున్నాడు ఏమని తెలుసా, స్తన్యమిచ్చు తల్లి ఎలాగున బిడ్డకు పాలిస్తుందో మేము మీకు అలాగున పాలిచ్చితునయ్యా. మీ మధ్యన కష్టాలు, నష్టాలు, వేదనలు, శోధనలు, వ్యతిరేకతలు, తిట్లు, కొట్లు ఎన్నున్నా కానీ మేము సాధువులుగా ఉన్నామన్నాడు. ఎలా ఉన్నట్టండి, సాధువు ఎలా ఉంటాడు తెలుసు కదా. మనకలాగా రంగులు వేసుకోడు, ఏదో ఒక రంగుతో ఉంటాడు. మనకలాగా చక్కగా నన్నగా కటింగ్ వేసుకోడు, వాని మీదకి కత్తిరి రానివ్వడు. ఒకే రంగు బట్టలు ధరిస్తాడు, కాళ్ళకు చెప్పులు ఉండవు, వానికి జోలు సంచి ఉండదు, చేతికి మాత్రం కర్ర ఉంటుంది అంతే. ఎక్కడ చీకటి పడితే అక్కడ ఉంటాడు. పగలంతా ధ్యానం చేస్తుంటాడు, రాత్రంతా ప్రభు దర్శనము కొరకే కనిపెడుతూ ఉంటాడు. అలాంటి వానిని సాధు అంటారు. వివాహం ఉండదు అతనికి, కుటుంబం ఉండదు అతనికి, వ్యవస్థ ఉండదు అతనికి. ప్రపంచానికే అతడు అతీతమైన వాడు, ప్రపంచానికే ప్రత్యేకించబడినవాడు. ప్రపంచముతో కలవడు, ప్రపంచముతో అతడు సంబంధాలు తెంచుకుంటాడు. అలాంటి వాడిని ఏమంటారు తెలుసా, సాధు అంటారు. ఇప్పుడు పౌలు కూడా ఎంత తత్వజ్ఞానమున్నా, ఎంత జ్ఞానము కలిగిన వాడైనా, ఎంత ధర్మశాస్త్రము తెలిసిన వాడైనా, ఎంత తెలివితేటలు ఉన్నా, రోమీలతో మాట్లాడగలిగిన వాడైనా, రోమీల పౌరసత్వము పౌలుకి ఉన్నా కానీ ఏమంటారు తెలుసా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సాధువునయ్యా. ఒకప్పుడు మేము తిరిగి కొడితే కొట్టగలను, ఒకప్పుడు మీరు తిడితే నేను తిట్టగలను, ఒకప్పుడు నేను చాలా హత్యలు చేసిన వాడిని, చంపిన వాడిని, సంఘాన్ని పాడు చేసిన వాడిని. ఇప్పుడు ఎవరినో తెలుసా, నేను సాధువుని. దేవునికి స్తోత్రం. పౌలు చెప్తున్నాడు, మేము సాధువులమై మీ మధ్యన సువార్త ప్రకటిస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంలో ఆశా వర్కర్లు ఉన్నారు, ఇంకా ఎవరున్నారంటే అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. మీ పని ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలైనా, ఇంకో అవసరమైనా మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. అనేకుల మధ్యకు, రకరకాల వ్యక్తిత్వాలు మనుషుల మధ్యకు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పుడైనా సువార్త ప్రకటించారా? దేవుని పిల్లారా, సువార్త ప్రకటించారా? హాస్పిటల్కి వెళ్తామన్నప్పుడు, అయ్యా నాకు తెలిసిన చిన్న ప్రార్థన చేస్తానండి, హాస్పిటల్కి వెళ్దాము అని ఎప్పుడైనా ఒక గర్భిణీ స్త్రీ దగ్గర ప్రార్థన చేసి హాస్పిటల్ తీసుకెళ్ళారా? దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ, హల్లెలూయా.
దేవుడు ఒక మంచి అవకాశాన్ని అలాగున ప్రతి వ్యక్తికి ఇస్తాడు, ఒక్కరికే కాదండి. అలాంటి అవకాశం ఒకరోజు నీకు ఇవ్వవచ్చు, నీకు దొరికింది. ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటే నువ్వు ధన్యురాలు. ఆ అవకాశాన్ని ఉపయోగించిన సువార్త ప్రకటిస్తే నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. ఆ అవకాశాన్ని పాడు చేసుకుంటే దేవుడు నీకు మరలా సమయము ఇవ్వకపోవచ్చు. అందుకని ప్రవచనకర్త అయినటువంటి, ప్రవచనాలు పలికినటువంటి వాడు యెషయా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? పాలిచ్చు వాటిని, దేన్నంటండి? చాలా బాగా చెప్తూ ఉంటాడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడు. మందను ఏం చేయాలంటండి? మేపాలి. నిన్న వర్షానికి మా ఇంటి దగ్గర చాలా భయంకరమైన వర్షం వస్తుంది. అక్కడికి ఒక ఆయన మేకలు తీసుకుని వచ్చాడు. మేకలు తడుస్తూనే మేస్తున్నాయి. ఆ యజమాని కాపరి కూడా తడుస్తూనే ఉన్నాడు. పోనీ నీడకి వెళ్తాడేమో అని చూస్తున్నాను, ఇంటికి వెళ్ళిపోతాడేమో అనుకున్నాను, పారిపోతాడేమో అనుకున్నాను, తోలుకుపోతాడేమో అనుకున్నాను. గొర్రెలను తోలుకు వెళ్ళలేదు, తాను కూడా పారిపోలేదు. ఏం చేస్తున్నాడు? తడుస్తూనే తన మందకు ఆహారాన్ని తినడానికి కాపలా ఉన్నాడు. తడవడము అంటే అర్థమో తెలుసా? శ్రమలు. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నీ కాపరి నీ నుండి దూరముగా పారిపోకూడదు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ కాపరి నీ కోసం ఏం చేయాలి తెలుసా? ప్రార్థనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. ఉదయాన్నే నేను కొన్ని కుటుంబాలను దర్శించినప్పుడు కొన్ని కుటుంబాల్లో చాలా వేదన ఉంది. నేను వెళ్ళి నాకు తెలియక వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళాను. ప్రభు పాదాలు పట్టుకుని వెళ్ళాను. ప్రభువా నువ్వు కార్యము చేయాలని ప్రార్థన చేసి వెళ్ళాను. వారిని ధైర్యపరిచి వెళ్ళాను. వారిని సన్నిధికి రావాలి, ప్రభు కార్యం చేస్తాడని చెప్పి వారికి మంచి భరోసా ఇచ్చి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లారా, గొర్రెల కాపరి పాలిచ్చు వాటిని ఏం చేస్తున్నాడండి? వాటిని చక్కగా, దేవుని పిల్లారా, వాటిని చెదరగొట్టలేదు, వాటిని పాడు చేయలేదు. మరి ఏం చేస్తున్నాడు? వాటిని చక్కగా మందను మేపుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? మేపాలి. ఏం చేయాలమ్మా? మేపాలి. దేవుని పిల్లారా, గ్రహించాలి. మనము మన పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు, మీకు ఎవరికైనా 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, 2 బిడ్డలకి సమానంగా పెడతారా? ఓ హెచ్చు తక్కువ పెడతారా? 2 పిల్లలకి కూడా వాళ్ళ స్వభావాలు మీకు తెలుసు కనుక, పెద్దోడు ఎంత తింటాడో, చిన్నోడు ఎంత తింటాడో, పిల్ల ఎంత తింటాడో, పిల్లోడు ఎంత తింటాడో మీకు తెలుసు. అవునా కదా? దేవుని పిల్లారా, ఆకారాలను బట్టి కాదు, తల్లి కడుపును చూస్తుందట. అదే భార్య అయితే సామెతుంది. భార్య ఏం చూద్దంట? జేబీ చూస్తుందంట, పాకెట్. దేవుని పిల్లారా, గొర్రెలను పాలస్తీనా దేశంలో, ఇజ్రాయేల్ దేశంలో గొర్రెలను మేపేవాడట కొండల మీద మేపుతారట. ఎక్కడంటండి? కొండల మీద మేపుతారట. ఆ కొండల మీద మేపేటప్పుడు కాపరులట కొండ మీదకి వెళ్ళలేక కిందనే ఉండిపోతారట. కాపర్లు ఎక్కడ ఉండిపోతారంటండి? కింద ఉండిపోతారు. మీకు మంచి మాట చెప్పనా? మన లంకలోకి గేదెలను తీసుకెళ్తున్నారు. గేదెలు పంపేస్తున్నారా? వీళ్ళు కూడా వెళ్తున్నారా? గేదెల్ని చక్కగా, అదిగో లంక, అదిగో గడ్డి, అదిగో పచ్చగా ఉంది, అది వెళ్ళి అక్కడికి వెళ్ళి తినొచ్చేయి, నేను ఉంటాను అంటున్నాడు. ఈయనకి మళ్ళీ క్యారేజీ, ఓ కర్ర, ఓ బుట్ట, ఓ తట్ట, మొత్తం అన్ని లగేజ్తో వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఊర్లో కాదు కానీ ఈ మధ్యన ఒక ఊరిలో నేను సువార్త వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు లంకలోకి వెళ్ళిన బృందం ప్రార్థనకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఊరోళ్ళు పాపం గేదెలను వదిలి ఇళ్ళకు వచ్చేస్తారులే, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే గోతరావతల గేదెలన్నింటినీ లంకలోకి పంపించేసి ఏం చేశారంటే పేకాట ఆడటం మొదలెట్టారు. అందరూ ఎవరండి? ప్రార్థనకి వెళ్ళినోళ్ళే. అందులోనూ ఒక పేక పేరు ఏమిటంటే
కలవరి. అంతమానం ఎక్కువగా ఆ పదాన్ని ఉపయోగిస్తూ తన జీవితాన్ని అక్కడ లంకలో నడుపుతూ ఉన్నాడట. పాస్టర్ గారు ఒక రోజున ఇలాగే ప్రార్థన పెట్టాడు. మీకు అర్థమైందా? ప్రార్థన పెడితే నేను ఆ రోజున వెళ్ళి ఆరాధన నన్నే చేయమన్నారు, ఆరాధన చేసి వాక్యం చెప్పండి అంటే నేను ఆరాధన చేస్తున్నాను. అప్పుడు ఆ ప్యాకెట్లో ఉన్న ఆయన ఏమన్నా తెలుసా, కల్వరి కల్వరి అంటున్నాడు. ఏమంటున్నాడు? కల్వరి కల్వరి అంటున్నాడు. ఆహా, దేవుని ఆత్మ వచ్చేసింది వాడి మీదకి. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, నా ప్రార్థన ఆలకించావు, నా ప్రార్థనకు జవాబిచ్చావు. ఆగుతలేదు. ఏమంటాడమ్మా? కలవరి కలవరి అంటున్నాడు. నేను కలువరిలో యేసు ప్రభువుని పిలుస్తున్నాడు అనుకున్నాను. నేను ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారితో అన్నాను, ఏం భలే సహాయం చేసాడండి దేవుడు, ఆ బిడ్డను దర్శించాడు, చక్కగా కలవరి కలవరి అని అంటుంటే నాకు ఎంతో సంతోషమయ్యేది అన్నాను. ఆహా, కనపడ్డాడా మీకు అన్నాడు. కనపడ్డాడు. కలవరి అంటే ఆ కలవరి కాదండి బాబు, ఆడు ప్యాకెట్ ఆడతాడు. ప్యాకెట్లో మొక్క పేరు ఏంటిది? కలవరి. అలాంటి వాటిని దేవుడు మోయడండి, భరించడం. మరి ఎలాంటి వాటిని మోస్తాడట ఆయన? చదువుకున్నాం మనము, పాలు త్రాగే గొర్రెలను. విశ్వాసులు ఎప్పుడు కూడా పాలు త్రాగాలి. విశ్వాసులు ఎప్పుడు కూడా పాలను సేవిస్తూ ఉండాలి. ఆ పాలే వాక్యము. వాక్యమైన పాలు విశ్వాసులు త్రాగుతూ ఉండాలి. వాక్యమైన పాలను విశ్వాసులకు ఎప్పుడు దైవజనుడు పట్టిస్తూ ఉండాలి. అలాంటి మందను ఏం చేస్తాడంటే ఆయన మేపుతూ ఉంటాడు. ఎలా మేపుతూ అంటాడంటే సమృద్ధిగా. ఎలా అంటండి? సమృద్ధిగా. కొదువ లేకుండా మేపుతాడు, ఆకలి లేకుండా మేపుతాడు, దప్పిక లేకుండా మేపుతాడు, శోధన లేకుండా మేపుతాడు. దేవుని పిల్లారా, ఎంతో చక్కగా మేపుతూ వాటిని అప్పుడు ఇంటికి గూటికి తీసుకొస్తాడు. అప్పుడు గూట్లోకి వచ్చిన తరువాత అవి చక్కగా నిద్రపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. నెవర వేసుకుంటూ నిద్రపోతూ ఉంటాయి. ఎందుకు తెలుసా? వాటి కాపరి కడుపు నిండా పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెట్టాడమ్మా? కడుపు నిండా పెట్టాడు. అయ్యో, వాక్యం టైం అయిపోతుంది, గంట అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది అని అనుకుంటే నువ్వు ఆకలితో వెళ్ళవలసి వస్తావు. ఆకలితో వెళితే ఏం పట్టదో? నిద్ర పట్టదు. ఆకలితో వెళితే శోధన, ఆకలి వెళితే కాళ్ళు నొప్పులు, ఆకలితో వెళితే వేదన, ఆకలితో వెళితే భయంకరమైన స్థితిలోకి మనం ప్రవేశిస్తాము. అలా ఉండకూడదు. అంటే ఆయన గొర్రెల కాపరి పాలిచ్చు వాటిని చక్కగా మేపుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో చూస్తుంటామండి. కాపరి ఎలాంటి వాడు తెలుసా? గొర్రెల కొరకు ప్రాణమిస్తాడు. గొర్రెల కొరకు ఏమిస్తాడండి? ప్రాణాన్ని ఇస్తాడు. అదే జీతగాడిని పెట్టారనుకోండి గొర్రెల దగ్గర, జీతగాడే. జీతగాడు ఏ తోడేలు వచ్చినప్పుడు, నక్క వచ్చినప్పుడు ఏం చేస్తాడు? గొర్రెల కొరకు ప్రాణము పెట్టడు, పారిపోతాడు, తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. కానీ ఇక్కడ గొర్రెల కాపరైన మన ప్రభు అని క్రీస్తు తోడేలు వచ్చినప్పుడు తోడేలుతో యుద్ధము చేసి గాయపరచబడి ఆయన గొర్రెలని విశ్వాసుల్ని ఏం చేస్తాడండి? కాపాడుతాడు. నీ బిడ్డల్ని కాపాడుతాడు, నిన్ను కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు అంటే కునుకకుండా, నిద్రపోకుండా కాపాడుతాడు. ఏ అపాయం రాకుండా కాపాడుతాడు, ఏ తెగులు రాకుండా కాపాడుతాడు. ఏ తెగులు వచ్చినా ఆ తెగులుతో చనిపోకుండా నిన్ను కాపాడుతాడు. అలాగూ కాపాడగలిగిన వాడు ఎవడు అంటే మంచి కాపరి. ఆ మంచి కాపరి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాటలు కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 11వ వచనంలో, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును. దేవునికి స్తోత్రం. మొదటిగా మందను మేపును, రెండవదిగా మందను మోయును. ఆయన మందను ఏం చేస్తాడండి? మోస్తాడట.
మోస్తాడు. ఎక్కడ మోస్తాడు అంటే ఆయన భుజస్కంధాల మీద వేసుకుని మోస్తాడు, రొమ్మును ఆనించుకొని మోస్తాడు, పడిపోకుండా మోస్తాడు. ఆయన ఒడిలో పెట్టుకుని నిన్ను చక్కగా మోసుకుంటూ తీసుకువెళ్తాడు. పిల్లారా, ఎక్కడా నిన్ను పడిపోనివ్వడు, జారినివ్వడు. దేవుని పిల్లారా, గ్రహించవలసిన విషయాన్ని మనం చూడాలి. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి అంటాడు. తన యొక్క బలముతో, తనకున్న శక్తితో గొర్రె పిల్లలు ఏం చేస్తాడండి? ఆయన సమకూరుస్తాడట. గొర్రె పిల్లలు ఏం చేస్తాడండి? సమకూరుస్తాడు. ఒక దొడ్డిలో సమకూరుస్తాడు. ఆ దొడ్డికి మంచి ద్వారము పెడతాడు ఒకటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెలను మేపటానికి వెళ్ళేటప్పుడట ఒకడే వెళ్ళడట, 4-5 కలిసి తీసుకువెళ్తారు. అంటే రోడ్డు మీద వెళుతున్న మందంతా ఒకటిది కాదు. మరి ఎవరది? 4-5 కలిస్తేనే ఆ 100 గొర్రెలు 200 గొర్రెలు వెళ్తాయి. రాత్రివేళ కాలంలో ఏ యజమాని దొడ్డి ఆ యజమాని కట్టుకుంటాడు. పొలాల్లో ఏం చేస్తారండి? ఒకే దొడ్డి కట్టడు, 2 లేక 3 దొడ్డిలు కడతాడండి. అంటే అర్థం తెలుసా? 2 యజమానులు ఉన్నారు అక్కడ. 2 యజమానులు కూడా దొడ్డి కట్టిన రాత్రికాల సమయంలో తలుపు దగ్గర నిలబడి, డోర్ దగ్గర నిలబడి వాడు పిలుస్తాడట, డ్ర ద అంటాడంతే. అప్పుడు గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? యజమాని స్వరాన్ని గుర్తుపట్టి ఏ యజమానికి కావలసిన గొర్రె ఆ యజమాని దొడ్లోకే వెళతాయి, కానీ మరొక దొడ్డిలోకి వెళ్ళావు. దేవుని పిల్లరా, గ్రహించాలి మనము. అలాంటి గొర్రెలను ఏం చేస్తాడంటే కాపరి రొమ్మున ఆనించుకుని వాటిని ఏం చేస్తాడంట? మోస్తాడు. నువ్వు నడవలేకపోయినప్పుడు, నీకు బలహీనత వచ్చినప్పుడు, నీకు రోగము వచ్చినప్పుడు, నేను వేదనకు గురైపోతున్నప్పుడు, సాతాను నిన్ను శోధిస్తున్నప్పుడు, యజమాని కాపరి ఏం చేస్తాడంటే రొమ్మున మోస్తుంటాడట ఆనించుకుని. నీకు మంచి భరోసా ఇస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నేను ఉన్నాను అని చెప్పడానికి ఆయన రొమ్మున తన బిడ్డలను ఎలాగో తల్లి మోస్తాదో గొర్రెలను కూడా అలాగనే మోస్తాడట. నీ దైవజనుడు నీ కొరకు కూడా అలాగను మోయడానికి ప్రార్థనా విజ్ఞాపన కలిగి ఉంటాడు. దైవజనుడు అలాగను మోస్తాడండి. దైవజనుడు మిమ్మల్ని ప్రార్థనలో మర్చిపోయేవాడు కాదు. దైవజనుడు ఈ లోకానుసారమ బ్రతికితే దైవజనుడు కాడు, కాపరి కాడు. తన బిడ్డల కొరకు, తన మంద కొరకు, తన విశ్వాసుల కొరకు దైవజనుడు మర్రపెట్టుచూ ఉండాలి. దేవుని పిల్లారా, మన వేమూరులో 2తో మొదలుపెట్టాం సంఘం. ఈ రోజున సుమారుగా 30 మంది పైనే అక్కడ ప్రభువు సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే కనిపెట్టాం. ఎవరిని కనిపెట్టాము? వేరే దొడ్డిలో ఉన్న గొర్రెల్ని కాదండి. ఎవరిని కనిపెట్టాము? ఒక దొడ్డిలో మేయిచున్న గొర్రెల కొరకు కాదు. మరి ఎవరిని కనిపెట్టాము? ఒక దొడ్డిలో ఉన్న యజమాని దగ్గర రొమ్మున ఉన్నటువంటి వాటిని బలవంతంగా తెచ్చుకున్న గొర్రెలు కాదు. అవి ఎలాంటి గొర్రెలంటే కన్నీటితో కార్చి ప్రభు పాదాలు పట్టుకుని ఉపవాసం ఉండి, ప్రభువా నూతన గొర్రెలను నేను మోయాలి ప్రభు అని చెప్పి ప్రభు నూతన గొర్రెల యొద్దకు ప్రకటించడానికి తీసుకువెళ్ళినప్పుడు రక్షించబడిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడైనా వెళ్ళండి, వేరే సంఘం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వేమూరు సంఘంలో ఉన్నారో చూడండి. ఈనాడు సంఘాలన్నీ ఎలా ఉన్నది తెలుసా? వేరే సంఘం నుంచి వచ్చిన వాళ్ళే సంఘం కడుతున్నారండి. కొత్త ఆత్మల సంఘం లేదు. ఈ రోజున కుమారదేవులో ఒక సంఘం వెలసింది. ఎవరి కోసం వెలసిందంటే కొత్త ఆత్మలు కాదు, పాత ఆత్మలకే. ఒక దొడ్డిలో ఉన్న ఆత్మలే, ఒక దొడ్డిలో ఉన్న గొర్రెలను మరొకరు దొంగిలించిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళందరూ ఎవరు తెలుసా? ఆ మధ్యన కథ వచ్చేది, మీకు తెలుసో తెలియదు. ఒక ఆయన చేపలు పట్టుకొని బొట్టలు వేసుకుంటున్నాడు. ఏం చేస్తాడమ్మా? చేపలు పట్టుకుని
బొట్టలు వేసుకుంటున్నాడు. ఇంకొకడికి చేపలు పట్టి ఓపిక లేక ఈ బొట్టలో ఉన్నదానికి గాలం వేశాడు. చెరువులో ఉన్నదానికి గాలం అయితే సుఖమా, బొట్టలో ఉన్నదానికి గాలం అయితే సుఖమా? బొట్టలో ఉన్నది ఎక్కడికి వెళ్దాం, అదే చెరువులో ఉన్నదానికి అటు ఇటు పోద్ది, పట్టుకోలేడు దాన్ని. బొట్టలో ఉన్నదైతే టక్కన దొరికేద్ది, అది ఇంకెటు పోదు. ఇప్పుడు సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. దైవజనుడు పిలువబడుతున్నారు, దైవజనుడిగా సంఘాలకు వస్తున్నారు, ఈ గ్రామానికి వస్తున్నారు, కానీ క్రొత్త ఆత్మల కొరకు కాదు, నశించిపోతున్న వారి కొరకు కాదు. మరి ఎలాంటి వారంటే ఒక కాపరి దగ్గర ఉన్న గొర్రెలను దొంగిలించుకుంటున్నారు. సంఘాలు పెట్టారు కానీ కష్టపడి సంఘాన్ని మాత్రం పెట్టలేదండి. కానీ మన సంఘాలు అలాంటివి కాదు, అలాంటివి కాదండి. ఈరోజు ఉదయాన్ని వేరే సంఘం ఆవిడని పలకరించింది, అయ్యా మీరు ఉపవాస కూటం పెడుతున్నారా? అవునమ్మా. ఇలాగ ఇంటింటి వెళ్ళి మీ విశ్వాసుల్ని రమ్మని ఆహ్వానిస్తున్నారా? అవునమ్మా. మాకు లేదండి ఆ భాగ్యం. అవును, నిజం లేదు. ఈరోజు సేవకులు అలా లేరండి. ప్రతి సందర్భంలో, ప్రతి ఉపవాస కూటాలకి ఏమి ఇంకో సందర్భంలో ప్రతి కుటుంబాన్ని నేను దర్శించి ఆహ్వానిస్తాను. అది నా అలవాటు. ప్రభువు నాకు నేర్పాడు, ఒక కాపరిగా, ఒక దైవజనుడిగా, ఒక దైవ సేవకుడిగా ఎలా ఉండాలో ప్రభువు నాకు నేర్పితే ఎవరినో చూసి నేర్చుకున్నది కాదు సుమా. ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఒక విద్యార్థికి నేర్పినట్లుగా నేర్పితే ఆయన మార్గములు వెళుతున్నాము. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, ఇన్ని బాధలలో, ఇన్ని కష్టాలలో, ఇన్ని శ్రమలలో నా యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు. నిన్ను కూడా ప్రభు విడిచిపెట్టడండి, నిన్ను కూడా ప్రభు మర్చిపోడండి. మనుషుల కొరకు కాదు చూడవలసింది, మనుషుల సహాయం కాదు, మనుషుల ఓదార్పు కాదు, మనుషుల సహాయం కాదు, మనుషుల ధైర్యం కాదు. నీకు సహాయం కావాల్సింది, నేను ధైర్యపరచవలసింది, నేను నడిపించవలసింది నువ్వు నమ్మిన నీ యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆనందపు యాత్రలో నీకు ఉండవలసిన దేవుని కాపుదల కానీ మనుషుల కాపుదల కాదు. ఆయన ఏం చేస్తున్నాడు నిన్ను అంటే మోస్తానంటున్నాడు. ఎక్కడ తెలుసా? నువ్వు అపాయములో ఉన్నప్పుడు, అపాయమైన ముళ్ళల్లో నడుస్తున్నప్పుడు, అపాయమైన కంచెల్లో నువ్వు నడుస్తున్నప్పుడు, అపాయమైనటువంటి బాధలలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన రొమ్మును ఆనించుకుని మోస్తాడట. ఒక తల్లి తన బిడ్డలు ఎలాగున మోయినో యేసయ్య కూడా నిన్ను అలాగనే మోస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు ఆయన మోస్తాడు అంటే, నేను ఎందుకు ఆయన భరించాడు అంటే, నేను ఎందుకు ఆయన తట్టుకున్నాడు అంటే, నీ జీవితము ఒకనికి ఇచ్చేవానిగా ఉండాలని, నీ దాసుని నువ్వు పోషించేవారిగా ఉండాలని, నీ దాసునికి నువ్వు ధైర్యమునిచ్చేవానిగా ఉండాలని, నీ దాసుని నీ కొరకు ఇంకా ప్రార్థన చేయటానికి నీ దాసునికి నువ్వు కుడిభుజముగా ఉండాలని అనేక అపాయాలు తప్పిస్తున్నాడు, అనేక శోధనలు తప్పిస్తున్నాడు. నువ్వు చేసే పనిని దీవిస్తున్నాడు, నీ చేసే పనిని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకో తెలుసా? సేవలో, పరిచర్యలో నువ్వు ఉపయోగపడాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నీ సేవకునికి నువ్వు ఎంత ఉపయోగపడుతున్న పరిచర్యలో, ఈ పరిచర్యకు నీ యొక్క వంతు ఏమిటి? ఈ పరిచర్యకు నీ సహాయం ఏమిటి? నీ పరిచర్యకు నీ కృషి ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఆయన నిన్ను ఒకరోజు రొమ్మున ఆనించుకుని మోసిన రోజు ఒకటి ఉంది, అది మర్చిపోతున్నావేమో. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనము వాక్యాన్ని విందామండి. మూడవదిగా, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించెను. మొదటిది ఏమిటండి? మేపాడు. రెండవది ఏం చేశాడండి? మోసాడు. మూడవదిగా ఏం చేశాడు తెలుసా? నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఎలా నడిపించాడు? మెల్లగా నడిపించాడు.
ఎలా చేస్తున్నాడండి? చక్కగా నడిపిస్తున్నాడు, తిన్నగా నడిపిస్తున్నాడు. సంఘాన్ని పాడు చేసినవాడు, స్త్రీలను చంపినవాడు, పురుషులను చంపేసినవాడు, సంఘాన్ని చిన్నాభిన్నం చేసినవాడు దమస్కు మార్గములకు వచ్చాడు. ప్రభువు కక్ష తీర్చుకోలేదండి, ప్రభువు పగ తీర్చుకోలేదండి. ప్రభువు ఏం చేసింది తెలుసా? అతన్ని క్షమించి ఆయన సాధనముగా వాడుకోవటానికి, తన పనిముట్టుగా వాడుకోవటానికి, అనేకులకు సువార్త ప్రకటించటానికి సౌలును దమస్కు మార్గములు దర్శించాడు. దేవునికి స్తోత్రం. పాపముతో నింపబడినవాడు, పాపముతో కప్పబడినవాడు, పాపమనే పొరలతో నింపబడిన వాడిని దేవుడు దర్శిస్తే వెంటనే తన పాపపు పొరలన్నీ కూడా దమస్కు మార్గంలో ఏమయ్యండి? పాము కుబుసము విడిచినట్లుగా వాని పాపపు పొరలన్నీ, కోపపు పొరలన్నీ అవన్నీ ఏమైపోయింది? రాలిపోయాయి. గుడ్డివాడైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, తిన్నని మార్గములో నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు ఇంతవరకు నీ నచ్చిన మార్గములకు నువ్వు వెళ్ళావు, ఎంతవరకు నీకు మనస్సుకు నచ్చిన మార్గములకు వెళ్ళావు. నీ మార్గములు వంకరగా ఉన్నాయి, నీ మార్గములు ఎత్తు పల్లాలతో ఉన్నాయి, నీ మార్గములు గోతులతో ఉన్నాయి. ఇప్పుడు నిన్ను సరళము చేసిన, తిన్నని చేసిన మార్గములోకి ప్రవేశపెడుతున్నాను. వెళ్ళు, నీ కొరకు దైవజనుడు అక్కడ ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడ నడిపించాడండి? సౌల్ని దైవజనుడి దగ్గర నడిపించాడు. నీకు ఆపద వచ్చిందా? నీకు శ్రమ వచ్చిందా? నీకు రోగం వచ్చిందా? నువ్వు మొట్టమొదటిగా వైద్యుడి దగ్గరికి కాదు నడవలసింది. ఎక్కడ నడవాలమ్మా? దైవజనుడికి దగ్గర నడవాలి. దైవజనుడి ప్రార్థన సహాయంతో నువ్వు ముందుకు వెళితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు మీరు చూశారు. ఎలా నడిపిస్తాడంటే ఆయన ఎలా నడిపిస్తాడంట? ఆయన మెల్లగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు ఆయాసము లేకుండా, దుఃఖము లేకుండా, వేదన లేకుండా నిన్ను మెల్లగా నడిపిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనను ఒత్తిడికి గురైపోతున్నప్పుడు యేసయ్య మెల్లగా మనలను నడిపిస్తాడు. అపాయములు నువ్వు పడిపోయి, వేదనలో పడిపోయి, రోగములు పడిపోతే యేసయ్య నిన్ను మెల్లగా నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడంటే ఒక గమ్యం దగ్గర నడిపిస్తాడు. ఆ గమ్యం దగ్గర ఎవరు ఉంటారంటే దేవుని కుమారుడైన యేసు ఉంటాడు. అక్కడ నేను స్వస్థపరిచి, బాగు చేసి, నీకు నెమ్మదిని, సమాధానమును, శాంతిని అనుగ్రహించి నీ జీవితాన్ని సాక్షిగా నిలబెట్టడానికి నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడు. నిన్ను హత్తుకునే దేవుడు ఉన్నాడు. నిన్ను మోసే దేవుడు ఉన్నాడు. నిన్ను భరించే దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఆయన యొక్క సహవాసములో ఎదుగుతున్నావా? ఈ రోజున నిన్ను నడిపించే దేవుడు, నిన్ను మోసే దేవుడు, నీకు చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుని దగ్గర నువ్వు ఎదుగుతున్నావా? లేక నీ నచ్చిన పాత్రతో, నీకు నచ్చినటువంటి మరికి ఉన్నటువంటి లక్షణాలతో నువ్వు ఎదుగుతున్నావా? నువ్వు దేవునికి సమర్పించుకుని, దేవుని దగ్గర విధేయత కలిగి, దేవుని దగ్గర నీ జీవితాన్ని కానుకగా సమర్పించుకొని, కానుకగా అంటే నీకున్న డబ్బులు కాదండి ఇవ్వాల్సింది. కానుక అంటే ఏంటో తెలుసా? నీ జీవితమే ఒక కానుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటాడు, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. దేవుని స్తోత్రం. నువ్వు వెనక తీసావనుకో, దేవుడు ఏం చేస్తాడంటే హాస్పిటల్ పెట్టేస్తాడు. నువ్వు ఎప్పటి నుంచి దశమావం తీయట్లేదో అదంతా తీసుకు ఎక్కడ పెడతాడమ్మా? హాస్పిటల్కి పెట్టిస్తాడు. నువ్వు తీసావనుకో, నువ్వు మిగిలిన వాటిని దేవుడు రెట్టింపు చేస్తాడు. కొదువ ఉండదు. నీకున్న ధనము, నీకున్న ఘనము ఎవరివి?
దేవునివి. ఎందుకో తెలుసా? నిన్ను మోసాడు, నిన్ను మేపాడు, నిన్ను భరించాడు, నిన్ను నడిపించాడు గనక దేవునివి దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే వడ్డీతో సహా వసూలు చేసి ఎక్కడో దిక్కడికి పంపిస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, గొర్రెలను ఎలాగున ఆయన మేపుతాడో, గొర్రెలను ఎలాగున ఆయన నడిపిస్తాడో, ఎలాగున భరిస్తాడో ఈరోజు వర్తమానం ద్వారా ప్రభు యొక్క సన్నిధిలో సాక్షిగా మీరు అందరూ ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.